నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. పిఠాపురంలో ఈ ఏడాది జనసేన ప్లీనరీ. హైదరాబాద్లో పోలీసులపై కాల్పుల కేసులు విస్తుపోయే నిజాలు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ. ఇలాంటి అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ వివరించేందుకు పిఠాపురం నుంచి కామేశ్వరరావు, హైదరాబాద్ నుంచి కుమార్, తిరుపతి నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి నాగేంద్ర ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పిఠాపురం వెళదాం. అక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ ఏడాది పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. ప్లీనరీ కోసం పిఠాపురంలో స్థల సేకరణకు పార్టీ ఇన్ఛార్జీలు అన్వేషిస్తున్నారు. మార్చి నెల 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్లీనరీ జరగనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్లీనరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలని భావిస్తున్నారు. తనను నమ్మి ఓటేసిన పిఠాపురం ప్రజల చెంత పార్టీ ఆవిర్భావ సభ చేయాలని డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు పిఠాపురం నుంచి ఫీల్డ్లో మా రిపోర్టర్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావుతో ఎలా ఉండబోతోంది? ఎందుకంటే పిఠాపురం తాలూకా అనేది ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. అంటే తనను నమ్మి ఓట్లు వేసి తనను గెలిపించిన ప్రజలకు ఆ సంఘీభావంగా అక్కడ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏం చెప్తున్నారు జనసేన నేతలు? దేవా, చూసుకుంటే కనుక ఆ ప్రపంచంలోనే 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని చెప్పొచ్చు. అంటే మొన్న ఏదైతే ఉందో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధికారం చేపట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ అధికారం చేపట్టిన తొలి ప్లీనరీగా దీన్ని భావిస్తున్నారు. అధికారం వచ్చి 2024 అధికారం చేపట్టిన తర్వాత జనసేన పార్టీ తొలి ప్లీనరీ ఎక్కడ పెట్టాలనేది ఒక నిర్ణయం అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం తీసుకున్నారు. తనకి నమ్మి ఓట్లేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులతో సమానం. నన్ను నమ్మి నా మీద ఒక నమ్మకాన్ని ఉంచి నన్ను గెలిపించి నాకు ఏదైతే ఉందో అసెంబ్లీకి పంపించారు. అనంతరం కూడా నాకు ఏపీ డిప్యూటీ సీఎం కూడా పదవి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు ఇంతటి గెలుపుకి కారకులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులే అని చెప్పి పవన్ కళ్యాణ్ పలుమార్లు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే పిఠాపురం ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశానో ప్రతి మాటను కూడా నేను నిలుపుకుంటాను. ప్రతి మాట ఇచ్చిన మాట తప్పకుండా ప్రతిదాన్ని కూడా నేను తూచా తప్పకుండా పాటిస్తాను. ఈ సందర్భంగా ఇప్పటివరకు అధికారం చేపట్టిన ఈ 6 నెలల్లో కూడా అనేక మార్పులు పిఠాపురంలోకి అయితే తీసుకురావడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసాం. అవి ప్రారంభోత్సవాలు చేసాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు అయ్యి జరగనున్నాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పనున్నారు. ఈ సందర్భంగా మన ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన ఏదైతే ఉందో ఈ 6 నెలల పాలనలో అయితే మాత్రం ఒక పక్క ఆ స్కూల్స్ కావచ్చు, మరో పక్క ఆరోగ్యం కావచ్చు, మరో పక్క మొత్తం డెవలప్మెంట్ కావచ్చు, అన్ని విధాలా కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే మాత్రం అన్ని అభివృద్ధి పనులు అయితే ప్రారంభించామని చెప్తున్నారు. ఒక పక్క రోడ్లు ఏవైతే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే బాగు చేస్తున్నాం. మరో పక్క హాస్పిటల్స్ ఏదైతే ఉందో ప్రజలు ఇబ్బంది పడుతున్న పిహెచ్సిలు, సిహెచ్సి హాస్పిటల్స్ కూడా మెరుగైన వైద్యం అందించడానికి సిబ్బందిని కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ వసతులు కూడా పెంచాం. అదేవిధంగా ఏదైతే ఉందో 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాం పిఠాపురం నియోజకవర్గం. అదే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నేను ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చానో ఆ హామీ ప్రతిదీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను తప్పనిసరిగా ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటానని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేటు ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందింది. ఈ 100% స్ట్రైక్ రేట్ ఆనందోత్సవంతో తొలి ప్లీనరీ అధికారంలోకి వచ్చిన తొలి ప్లీనరీని పిఠాపురం తన కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తన కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటా ఏపీ డిప్యూటీ సీఎం తమ కుటుంబ సభ్యులు చెంతన ఈ ప్లీనరీని ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఏదైతే ఉందో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులందరూ కూడా పిఠాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా స్థల పరిశీలన అయితే చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం కూడా పిఠాపురంలో అంటే ఇంచుమించుగా ఈ ప్లీనరీకి 6 నుంచి 10 లక్షల మంది జన సైనికులే కావచ్చు, అభిమానులే కావచ్చు, కూటమి నాయకులే కావచ్చు, మొత్తం కూడా అంటే అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత కూటమి ప్రభుత్వం మొత్తం 3 పార్టీలు నాయకులు కూడా ఈ ప్లీనరీకి హాజరవుతారని చెప్పేసి గత ప్లీనరీ కన్నా ఈ ప్లీనరీకి ఎక్కువ సంఖ్య వస్తుంది కాబట్టి ఈ ప్లీనరీని అంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలని చెప్పి ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కేడర్కి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇంచుమించుగా 5 నుంచి 10 లక్షల మంది ఈ ప్లీనరీకి వచ్చే అవకాశం ఉంది. కావున ఈ ప్లీనరీకి ఓ పక్క పార్కింగ్ వసతులు, మరో పక్క ప్లీనరీకి వచ్చి క్షేమంగా వెళ్ళడానికి మార్గాలు ఇవన్నీ కూడా సుగమంగా ఉండడం కోసం మంచి స్థల సేకరణ అయితే చేయాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జనసేన నాయకులకి అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర జనసేన నాయకులందరూ కూడా పిఠాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా
కూడా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. పలు స్థలాలను అయితే పరిశీలించారు. అనంతరం కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఈ ప్లేనరీని ఏర్పాటు చేయాలి, దాని తదనుగుణంగా స్థలం ఏదైతే ఉందో ఇంచుమించుగా ఒక 500 ఎకరాల స్థలాన్ని అయితే ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే ఈ ప్లేనరీని పెట్టాలని చెప్పి భావిస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే మొత్తం కూడా చూసుకుంటే కనుక జనసేన రాష్ట్ర నాయకులందరూ పిఠాపురం అదేవిధంగా గొల్లప్రోలు మండలం, పిఠాపురం మండలం, అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఇదే కాకినాడ రూరల్, మొత్తం ఈ 3 ప్లేసుల్లోని కూడా స్థలాన్ని అయితే మాత్రం పరిశీలన చేస్తున్నారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఒక 1 వీక్లో స్థల సేకరణ ఎక్కడైతే ప్లేనరీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది దాని మీద ఒక అవగాహన అయితే రానుంది. అనంతరం కూడా ప్లేనరీ సంబంధించిన అంటే 100% ప్రపంచంలో మొత్తం దేశాలన్నీ చూసుకుంటే ఎక్కడ ఏ దేశంలోనూ కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జనసేన పార్టీ ఒకటే 100% స్ట్రైక్ రేట్తో గెలిపొందిన తర్వాత ఆ ఆనందాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి ఆయన ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మొత్తం కూడా ప్లేనరీ ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర నాయకులు అందరూ కూడా మంతనాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంచుమించుగా ఈ వారంలో ప్లేనరీ ఎక్కడ నిర్వహించాలనే దాని మీద స్థల పరిశీలన సంబంధించిన క్లారిటీ అయితే రానిది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్లేనరీకి సంబంధించిన వచ్చేవారు 5 లక్షల నుంచి 10 లక్షలు అయితే అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం వచ్చే క్లౌడ్కి మొత్తం భోజనం ఏర్పాట్లు, వాళ్ళ విధంగా తాగునీరు, వారికి రావడానికి మార్గాలు, వెళ్ళడానికి మార్గాలు, ఇవన్నీ కూడా అన్నీ కూడా మొత్తం కూడా దగ్గరుండి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క విభాగం అయితే ఇవ్వనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి అంటే ఈ జన సమీకరణ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో అయితే జనసేన నాయకులు మాత్రం వచ్చారు. ఈ ప్లేనరీకి అలా కాదు. ఓ పక్క కూటమి ప్రభుత్వం భాగస్వామ్యమైన జనసేనతో పాటు భాగస్వామ్యమైన టీడీపీ, బీజేపీ, జనసేన మొత్తం చూసుకుంటే కనుక ఈ జనసేనతో పాటు కూటమి నాయకులు అందరూ కూడా ఈ ప్లేనరీకి హాజరవుతారు. దీనికి సంబంధించిన మంచి ఏర్పాట్లు చేయాలి. ఏ ఒక్క ప్లేనరీకి వచ్చిన ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్లేనరీ చూసి వెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా 12వ తారీఖు అంటే వచ్చే నెల మార్చి 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు అంటే ఎప్పుడు కూడా ప్లేనరీ అనేది ఒక్కరోజు మాత్రమే 14 ఏదైనా మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అంటే ఒక 2 రోజులు ముందుగా కూడా ఏర్పాటు చేసి 12, 13 జనసేన అంటే ఈ పెట్టిన తొలినాళ్ళ నుంచి నేటి వరకు అంటే ఈ విజయం సాధించిన వరకు ఎన్ని మైలురాళ్ళు అయితే తగే ఎన్ని అధిగమించి ఎన్నైతే మైలురాయిలు అధిగమించి ఈ అధికారం చేపట్టడం ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి అంటే ప్రజల కోసం పోరాడుతున్న రాష్ట్రంలో ఏకైక పార్టీగా జనసేనకు పేరు ఉంది. అదేవిధంగా ప్రజలకు ఏదైతే చెప్పారో అదే నెరవేర్చుతారు అని 100% నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. ఈ మొత్తం నమ్మకాన్ని నిలబెట్టే విధంగా 12, 13 తేదీల్లో మాత్రం జనసేన ఆవిర్భావం నుంచి నేటి వరకు ఏమేమి ఆటపోట్లు జరిగే మొత్తాన్ని కూడా ప్లేనరీ ద్వారా నాయకులు అయితే వివరించున్నారు. మొత్తం 14వ తారీఖు ప్లేనరీ లాస్ట్ డే చివరి రోజు కావడం వల్ల పవన్ కళ్యాణ్ అయితే పూర్తిస్థాయి ప్రసంగం అయితే 14వ తారీఖున అయితే ఉండనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ తొలి ప్లేనరీగా దీన్ని భావిస్తూ దీన్ని ఎంత సెలబ్రేషన్స్ అది గ్రాండ్గా చేయాలని చెప్పి మొత్తం కూడా జనసేన శ్రేణులు మొత్తం కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఉండాలి. వచ్చిన వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు, మంచి ఫుడ్ ఏర్పాటు చేయాలి, మంచి తాగునీరు ఏర్పాటు చేయాలి, వాళ్ళ యొక్క రోడ్డు మార్గాలు ట్రాఫిక్ లేకుండా అంతరం ఏర్పాటు చేయాలి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వరకు పెట్టిన ప్లేనరీ కానీ ఇప్పుడు ఏర్పాట్లు అధికంగా చేయాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. దేవా రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు.